పెదవాల్తేరు శ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాన్ని ఈ నెల 15వ తేదీ అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని ఆలయ కార్యనిర్వహణ అధికారిని గాయత్రి తెలిపారు. దేవాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ జాతర నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. ఏప్రిల్ 4వ తేదీ నుంచి మే 6వ తేదీ వరకు ఆలయంలో వార్షిక జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. 14వ తేదీ తొలేళ్ల ఉత్సవం, 15వ తేదీ అనుపు ఉత్సవం, 22వ తేదీ మారువారం, 26వ తేదీ మహా అన్నదాన కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తామన్నారు. జాతరకు వచ్చే భక్తులకు అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు. మీడియా సమావేశంలో శ్రీనివాస శర్మ, అప్పలాచార్యులు, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు. పోలమాంబ దేవి సకల కార్యం వారి నుంచి చల్లగా మేడం మీరు చెప్తే ఆర్తి పంపిస్తాను. అక్కడ ఆర్తి ఇచ్చి పంపించండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు కే గాయత్రి. నేను శ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవారి దేవస్థానంలో కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్నాను. ఈ సంవత్సరం అమ్మవారి జాతర మహోత్సవాలు ఏప్రిల్ 4వ తారీఖును మొదలుకొని మే 6వ తారీఖు వరకు జరుగుతాయి. 32 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాల్లో ముఖ్యంగా 14వ తేదీ తొలేళ్ళ ఉత్సవం, 15వ తేదీన అనుపు ఉత్సవం జరుగుతుంది. 22వ తేదీ మారువారం మరియు 26వ తేదీన మహా అన్నదానం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా తొలేళ్ళ ఉత్సవం రోజు రాత్రి తొలి పూజ కార్యక్రమం అనేది మన ఆలయంలో జరుగుతుందండి. తొలి పూజ కార్యక్రమానికి వచ్చే భక్తులు వాళ్ళు 2000 రూపాయల టికెట్ తీసుకుంటే వాళ్ళు స్వహస్తాలతో అమ్మవారికి తొలి అభిషేకం చేసుకునే అవకాశం కలుగుతుంది. తొలి పూజ అనంతరం మనం భక్తులకి దర్శనాలు, అనుపు రోజున భక్తులకి దర్శనాలు ఇవ్వడం జరుగుతుంది. ఉదయం 2 గంటల నుంచి మొదలుకొని రాత్రి 8 గంటల వరకు కూడా అమ్మవారి దర్శనాలు మనం భక్తులకు అందజేస్తాము. దర్శనానికి వచ్చే భక్తులకి 500 రూపాయల టికెట్, 100 రూపాయల టికెట్ మరియు 50 రూపాయల టికెట్ ఉచిత దర్శనం కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. 500 రూపాయల టికెట్ గర్భగుడి దర్శనానికి మనం ఏర్పాటు చేశాము. అంతేకాకుండా ప్రత్యేకంగా ఒక లైన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రత్యేక లైన్లో పోలమాంబ అమ్మవారి మాలాధారణ చేసిన భక్తులకి మరియు వృద్ధులకి, చిన్నపిల్లల తల్లులకి మరియు అమ్మవారి సేవకులైన మధ్యవారికి, జాలరిపేట వారికి ప్రత్యేకంగా లైన్ ద్వారా అమ్మవారి గర్భాలయ దర్శనానికి మనం పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా 15వ తారీఖు అనుపు రోజున 150,000 మంది వరకు మనకు భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున వాళ్ళకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా మనం క్యూ లైన్లు అన్నీ ఏర్పాటు చేస్తున్నాము. వారికి ఎండ తాకిడి తగలకుండా షామియానాలు, టెంట్లు, పెండాల్స్, గ్రీన్ మ్యాట్లు కూడా మనం వేస్తున్నామండి ఎగ్జిట్ గేట్ దగ్గర అన్ని చోట్ల. మరియు వారికి ఉచితంగా మంచినీళ్ళు సరఫరా, మజ్జిగ పంపిణీ మరియు ఉచిత ప్రసాదాన్ని కూడా మనం అందజేస్తున్నాము ఆలయంలో. అనుపు ఉత్సవం తర్వాత ఆ రోజు వచ్చే భక్తులకు ముఖ్యంగా ఈ సంవత్సరం ప్రత్యేకంగా 2 ఫ్రీ బస్సులు అనేవి మనం లెండి కాలేజ్ వాళ్ళ సహకారంతో ఏర్పాటు చేస్తున్నాము. ఒకటి ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ నుంచి వస్తుంది, ఇంకొకటి ఎంబీపీ అప్పు గారి నుంచి పెద్ద జాలర్పేట మీదుగా మన గుడి వరకు వస్తుందండి. ఈ 2 బస్సులు కూడా ఉదయం 6 గంటల నుంచి ఆ రోజు సాయంత్రం 7 గంటల వరకు కూడా కంటిన్యూస్గా మనకి గుడి వరకు కూడా భక్తుల్ని తీసుకెళ్ళడానికి ఏర్పాటు చేశాము. మరియు వివిధ సంస్థలైన సిఎంఆర్ వారు, లక్కీ షాపింగ్ మాల్, లెండి కాలేజ్ వాళ్ళ ద్వారా 4 వారాలు కూడా భక్తులకి మనం మంచినీటి సరఫరా, మజ్జిగ సరఫరా అనేది అందిస్తున్నాము. చిన్నపిల్లలకి పాలు, బిస్కెట్లు కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఆల్రెడీ ఉత్సవ కమిటీని కూడా ప్రభుత్వం వారు మనకి ఇచ్చారు. సో ఉత్సవ కమిటీ వారు గ్రామస్తుల సహాయ సహకారాలతో అమ్మవారి జాతర అనేది దిగ్విజయంగా చేయడానికి ఏర్పాట్లు చేయడం అయితే జరిగింది. శ్రీ పోలమాంబ నమః. విశాఖపట్నం పెదవాల్తేరు గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ 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 కరకచెట్టు పోలమాంబ అమ్మవారి దేవాలయం 1997లో దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు ఆధ్వర్యంలోకి వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఎంతోమంది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, రకరకాల అధికారులు అందరూ కూడా ఇక్కడ పనిచేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా రోజు రోజుకు దినదినము ప్రవర్ధనపడుతూ, అలాగే గ్రామం వాళ్ళ సహకారం అయితేనేమి, మా అధికారుల యొక్క సహకారంతో అందరి యొక్క సలహాలు తీసుకుని మీటింగ్లు పెట్టుకోవడం, దాంతో దినదినము కూడా ఈరోజు వరకు ఎంతో వైభవంగా రోజు రోజుకి అమ్మవారి యొక్క వైభవం పెరుగుతూ వస్తుంది. అయితే ప్రత్యేకించి ఈ సంవత్సరం
మా గాయత్రి గారు అయినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకత అనేది సంతరించుకోవడం జరిగింది. ఈ యొక్క వార్షిక మహోత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరంలాగానే ఈ సంవత్సరం కూడా ఉగాది వెళ్ళిన మొదటి ఆదివారంతో చాటింపుతో ప్రారంభమవుతుంది. చాటింపు అయిన మన్నాడు ఇక్కడ మేము 4వ తారీఖుని ప్రతి సంవత్సరం 4వ తేదీని అంకురార్పణ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మా దేవాలయం తరపుని 14 గ్రామాల్లో దేవాలయం తరపుని పెద్దింటి దగ్గర గ్రామాలు పెద్దవాళ్ళ దగ్గర గ్రామాల్లోనే కాకుండా మా దేవాలయంలో కూడా సంస్కృతి కార్యక్రమాలు, భరతనాట్యాలు, రకరకాల కోలాటాలు, ప్రవచనాలు ఇటువంటివన్నీ కూడా ఏర్పాటు జరిగింది. అలాగే మా వేద పండితులైనటువంటి దేవాలయ అంజనీ కుమార్ గారి శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క 9 రోజులు కూడా ఉచిత అమ్మవారికి చండీ హోమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఎవరైనా పాల్గొనే వాళ్ళు కూడా పాల్గొంటారు. ఆ కార్యక్రమం చేసి అమ్మవారి కృపలుగా అవుతుంటారు. అలాగే ఈ 4వ వారం రాత్రి మళ్ళీ 10 గంటల టైంలో అమ్మవారిని ఊరేగింపుగా తీసుకుని వివిధ గరిడీలతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారిని ఇక్కడ నిలపడం, అమ్మవారి దర్శనం అనంతరం అమ్మవారిని నిలబెట్టడం జరుగుతుంది. అంతటితో మాకు అనుమ కార్యక్రమం రాత్రి 11-12 గంటలకి అమ్మవారికి సమర్పించే పవలింపు సేవ నివేదనలు అవి చేసిన తర్వాత అనంతరం దేవాలయం మూసివేసి మళ్ళీ తిరిగి ఉదయం ఈ యొక్క భక్తులందరూ దర్శనం చేసుకుంటారు కాబట్టి మళ్ళీ సంప్రోక్షణ అనంతరం అమ్మవారికి అభిషేకాలు చేసి మళ్ళీ మారువారం వరకు కూడా ఇలాగే రోజు హోమాలు, ఉచిత ప్రసాదాలు, ఈ యొక్క అభిషేకాలు కూడా అమ్మవారికి చేయవలసినవి చేసి ఈ యొక్క అర్చకుల సహకారంతో కార్యక్రమాలన్నీ జరిగి మారువారి కార్యక్రమానికి మేము వెళ్తాం. మారువారి కార్యక్రమాల్లో కూడా క్యూ లైన్స్లో ఇలాగే ఉచిత మజ్జిగ, బిస్కెట్